ఇలా ఏకాగ్ర చిత్తురాలై ధర్మాన్ని ఆచరిస్తున్న ఆ తాపసి శ్రీరాముడు ఏమిటి, మీరు ఎందుకు వచ్చారు, ఎవరు మీరు, ఈ విషయమంతా చెప్పండి అని వానరులను అడిగిన తర్వాత వారు ఫలాలను భక్షించడం అవన్నీ అయిన తర్వాత వాయుపుత్రుడైన హనుమంతుడు ఎలాంటి కపటం లేకుండా ఆమెకు ఉన్నది ఉన్నట్లు చెప్పడం ప్రారంభించాడు. అమ్మ, సమస్త లోకాలకు ప్రభువు, మహేంద్ర వరుణులతో సమానుడైన వాడు, దశరథ కుమారుడు, శ్రీమంతుడు అయిన రాముడు సోదరుడైన లక్ష్మణుడితోటి తన భార్య అయిన సీతమ్మతోటి కలిసి పితృవాక్య పరిపాలనా దక్షుడై దండకావనంలో ప్రవేశించాడు. అతని భార్య లోకమాత అయిన జానకీదేవిని రావణుడు జనస్థానం నుంచి బలవంతంగా అపహరించాడు. వీరుడు వానర నాయకుల రాజు అయిన సుగ్రీవుడనే వానరుడు రాముడికి మిత్రుడయ్యాడు. అతడే మమ్మల్ని సీతాన్వేషణం కోసం పంపించాడు. ఈ అంగదుడు నాయకుడుగా కలిగిన ఈ వానర శ్రేష్ఠులతోటి మమ్మల్ని పిలిచిన సుగ్రీవుడు, మీరంతా స్వేచ్ఛానుసారం రూపాలు ధరించి రాక్షసుడైన రావణుణ్ణి విదేహ రాజకుమార్తె అయిన సీతమ్మను వెతకండి ఆజ్ఞాపించి అగస్త్యుని సంచార స్థానమయ్యి యముని చేత రక్షించబడుతున్న ఈ దక్షిణ దిక్కుకు పంపించాడు తల్లి. మేమంతా ఈ అరణ్యమంతా సముద్రమంతా దక్షిణ దిక్కును వెదకి ఆకలిగొన్న వారమే చెట్టుమొదటకు చేరాము. వాడిపోయిన ముఖాలతోటి ఏమీ చెయ్యలేక నీరసంతో మహాసముద్రం మునిగి చింత అనే మహాసముద్రంలో మునిగి గట్టు చేరలేక బాధపడుతూ ఉండగా లతలతోనూ వృక్షాలతోటూ నిండిన చీకటితోటి కప్పబడిన ఈ మహాబిలం కనపడింది. నీటితో తడిసి జలబిందులతో కూడిన రెక్కలతోటి హంసలు, కారండ పక్షులు, సారస పక్షులు ఈ బిలంలోంచి బయటికి రావడం కనిపించింది. దాంతో ఈ బిలంలో నీరు ఉంటుంది అని ఆశతోటి బిలంలో ప్రవేశించాము. అట్లా కార్యం విషయంలో తొందరపడిన వానరులందరూ కూడా అలాగే చేయడానికి ఇష్టపడ్డారు. పరస్పరము చేతులు గట్టిగా పట్టుకొని గుహలోకి దూకాము. చీకటి చేత ఆవరింపబడిన బిలంలోకి శీఘ్రంగా ప్రవేశించాము. సీతాన్వేషణే మా కార్యక్రమం. రాముడి కార్యక్రమం మీదే వచ్చాము. ఆకలితోటి నీరసించిన వాళ్ళమై మేమంతా నిన్ను చేరాము. నీవు ఆతిథ్య ధర్మాన్ని అనుసరించి మాకు ఇచ్చిన కందమూల ఫలాలు భుజించి మేమంతా కూడా మా ఆకలి నుంచి ముక్తులమయ్యాము. ఆకలితోటి మరణించి రామకార్యం చేయలేకపోతున్న మమ్మల్ని నువ్వు కాపాడావు. మరణించకుండా రామకార్యంలో ఉపయోగపడేలాగా నీకు ప్రత్యుపకారం ఏం చేయమంటావు తల్లి, చెప్పు అని చెప్పి అడిగాడు మహానుభావుడు వాక్య కోవిదుడు అయిన హనుమ. వానరుల మాట విని సర్వజ్ఞురాలైన ఆ తల్లి వాళ్ళతోటి, నాయనా మీరంతా బలవంతులు, మీరంతా రామకార్యం మీద పనిచేస్తున్నారు అని తెలిసి చాలా సంతోషంగా ఉంది. ధర్మాచరణ పరులైన మీ నుంచి నాకు ఎలాంటి ప్రత్యుపకారం అవసరం లేదు అని చెప్పగానే ఆ తాపసి మాటలు విని హనుమ ఎంతగానో సంతోషించాడు. అమ్మ, మేము ధర్మానుష్ఠాన పరులమయ్యే నిన్ను శరణు చొచ్చాము. మహాత్ముడైన సుగ్రీవుడిచ్చిన గడువు మేము ఇలా తిరుగుతూ ఉండగానే గడిచిపోయింది. మేము త్వరగా సీతమ్మను అన్వేషించాలి కాబట్టి నువ్వు త్వరగా మమ్మల్ని బిలంలోంచి దాటించు, లేకపోతే మేము చేయవలసిన పని ఆగిపోతుంది అంటూ హనుమంతుడు ఆ తల్లిని వేడుకోగానే, నాయనా నిజానికి ఈ బిలంలో ప్రవేశించిన వాళ్ళు మరలా ప్రాణాలతో బయటికి వెళ్ళలేరు. కానీ నేను తాపసిని అయ్యి ఇక్కడ చేసిన పుణ్యమంతా కూడా ధారపోసి మిమ్మల్ని బిలం నుంచి బయటికి పంపిస్తాను. మీరు రాముడి కార్యం మీద వెళ్తున్నారు కాబట్టి మీకు ఈ ఉపకారం నేను నా తపశక్తితో చేస్తాను. మీరంతా కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకుంటే బయటికి వెళ్ళగలుగుతారు అని చెప్పి కళ్ళు మూసుకొని తమ చేతి వేళ్లతోటి కళ్ళను కప్పుకున్నారు. అప్పుడు ఆమె వారందరినీ చిరునవ్వుతో చూసి తన తపశ్శక్తితోటి వారిని బయటకు తీసుకొని వచ్చింది. ఆ తర్వాత వారితోటి కూడా నేను ఇక్కడ స్వయంప్రభ అనే పేరుతో ఉంటున్న నేను నా స్నేహితురాలైన హేమ నుంచి వరం పొందాను. ఆమె బ్రహ్మలోకానికి వెళ్తూ నీవు ఇక్కడే నివసిస్తూ తపస్సు చెయ్యి, త్రేతాయుగంలో అవ్యయమూర్తి అయిన నారాయణుడు దాశరథిగా అవతరించి
భూభార హరణార్థం అడవుల్లో సంచరిస్తాడో అతని భార్యను వెతకడానికి వానరులు నీ గుహకు వస్తారు. వారిని పూజించి నమస్కరించి ప్రయత్నపూర్వకంగా రాముని స్తుతించిన తరువాత నీవు యోగులకు గమ్యము సనాతనము అయిన విష్ణు పదానికి చేరుకుంటావు అంటూ నాకు వరమిచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను కూడా రాముణ్ణి దర్శించడానికి వేగిరపడుతున్నాను, మీతో పాటు నేను కూడా బయటికి వస్తాను అంటూ ఆ తల్లి బయటికి వచ్చేసి వీరిని సముద్రం ఒడ్డున దింపివేసి తాను మాత్రం రాఘవుడి సన్నిధికి చేరుకుంది. ఇదంతా కూడా ఈ స్వయంప్రభా వృత్తాంతము, ఆమె యొక్క భక్తి, శ్రీరాముణ్ణి స్తుతించడము అనేది మనకు సాక్షాత్తు శంకరుడు పార్వతీదేవికి చెప్పిన అధ్యాత్మ రామాయణంలోని కిష్కింధకాండ 6వ సర్గలో ఈ అద్భుతమైన స్తోత్రము, అంటే స్వయంప్రభాదేవి రాముణ్ణి చేసిన స్తోత్రము, ఇదంతా కూడా మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. సాపి త్యక్త్వా గుహాం శీఘ్రం యయౌ రాఘవ సన్నిధిం తత్ర రామం స సుగ్రీవం లక్ష్మణం చ దదర్శః కృత్వా ప్రదక్షిణం రామం ప్రణమ్య బహుశః సుధీః ఆహ గద్గదయా వాచా రోమాంచిత తనూరుహ. ఆ తల్లి రాఘవుడి సన్నిధి చేరి సుగ్రీవుడు లక్ష్మణుడితో కూడిన రాముణ్ణి చూసింది. శ్రీరాముడికి ప్రదక్షిణం చేసి పదే పదే నమస్కరించి ఒడలు పులకిస్తూ ఉండగా గద్గదమైన వాక్కులతో ఆ శ్రీరాముడి గురించి ఇలా అంటోంది ఆ తల్లి. దాసీతవాహం రాజేంద్ర దర్శనార్థమిహాగత బహువర్ష సహస్రాణి తప్తం మే దుశ్చరం తపః గుహాయాం దర్శనార్థం తే ఫలితం మేద్య తత్తపః ఆద్య హి త్వాం నమస్యామి మాయాయాః పరతః స్థితం సర్వభూతేషు చాలక్ష్యం బహిరంతవస్థితం యోగమాయా జవనికాచ్ఛన్నో మానుష విగ్రహః న లక్ష్యసే అజ్ఞానదృశాం శైలోష ఇవ రూపధృ మహాభాగవతానాం త్వం భక్తియోగ విధిత్సయా అవతీర్ణోసి భగవన్ కథం జానామి తామసి లోకే జానాతు యః కశ్చిత్తవ తత్వం రఘుత్తమా. స్వామి రామ, నేను మీ దాసిని, మీ దర్శనం కోసం వచ్చిన దాన్ని, మిమ్మల్ని సేవించడానికే ఇక్కడికి వచ్చాను. పెక్కువేల ఏండ్ల దుష్కరమైన నా తపస్సు, గుహలో ఉండి నేను చేసిన తపస్సు ఈనాటికి ఫలించింది తండ్రి. మాయకు అందకుండా విడిగా ఉండేది నీకు నేను ఇప్పుడే నమస్కరిస్తున్నాను. సర్వభూతాలకు అగోచరుడవు, అన్నిటి లోపల వెలుపల కూడా ఉండేవాడవు. యోగమాయ అనే తెర వెనుక ఉన్న మానుష దేహుడవు. వేషాలు మార్చే నటీనటులను సాధారణ ప్రజలు గుర్తింపలేనట్టుగా అజ్ఞాన దృష్టితో ఉన్నవారు నిన్ను తెలుసుకోలేరు. మహాయోగులకు వారి భక్తి యోగం తెలియజేయడం కోసమే నీవు అవతరించావు. మరి నా వంటి తామస గుణం కలిగిన వాళ్ళు ఎలా తెలుసుకోగలరు? స్వామి రఘుత్తమ, లోకంలో ఎవరైనా సరే నీ వాస్తవ స్వరూపం తెలుసుకుంటే తెలుసుకోని కాక, కానీ మమైతదేవ రూపం తే సదా భాతురుదాలయే రామతే పాదయుగళం దర్శితం మోక్షదర్శనం అదర్శనం భవార్ణానాం సన్మార్గపరిదర్శనం ధనపుత్రకళత్రాధి విభూతి పరిదర్పితః అకించిన ధనం త్వాద్య నాభిదాతుం జనోర్హతి నివృత్తగుణమార్గాయ నిష్కించన ధనాయతే నమః స్వాత్మాభిరామాయ
निर्गुणाय गुणात्मने कालरूपिणमीशानम् आदिमध्यान्तवर्जितम् समं चरन्तं सर्वत्रम् अन्ये त्वां पुरुषं परं देवते चेष्टितं कश्चिन् वेदनृविडम्बनम् न तेस्ति कच्चिद्दयितो द्वेष्यो वा पर एव च त्वन्मायापिहितात्मानस्त्वां పశ్యంతి తథావిధం. స్వామి, ఎవరు ఏ రకంగా అయినా నీ స్వరూపాన్ని తెలుసుకొని, కానీ నా హృదయ మందిరంలో మాత్రం ధనుర్బాణాలు ధరించి ద్విభుజాలతో ఉన్న నీ రూపమే నిలిచి ఉండుగాక. స్వామి, నీ పాదయుగళి దర్శనమే మోక్ష ప్రదానము. సంసార సముద్రాన్ని చూడవలసిన అవసరం లేకుండా చేసేది, సన్మార్గాన్ని చూపించేది, అకించనులకు ధన సంపదవు నీవే. అంటే లౌకిక సుఖాలను కోరక నిన్నే కోరిన వారికి ధన సంపదవు నువ్వే. అలాంటి నిన్ను గూర్చి ధనము, పుత్రులు, భార్య మొదలైన సంపదలతో మదించిన జనుడు స్తుతింపజాలడు. నివృత్త గుణ మార్గుడవైన నీకు, అకించనులకు ధన సంపదవైన నీకు నమస్కారము. స్వాత్మాభిరాముడవు, నిర్గుణవుడవు, గుణాత్ముడవు, కాలరూపుడవు, ఈశానుడవు, ఆది మధ్యాంతరహితుడవు అయిన నీకు నమస్కారం. సర్వత్రా సముడవై చలించేవాడవు. నిన్ను పరమ పురుషునిగా నేను భావిస్తున్నాను తండ్రి. దేవా, మానవుడిలాగా కనిపించే నువ్వు నీ చేష్టితాలు, లీలలు ఎవరు తెలుసుకోగలరు స్వామి? నీకు ప్రియమైన వాళ్ళు కానీ, నువ్వు ద్వేషించేవాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. నీ మాయ చేత అంతఃకరణం ఆవృతులైన వారు మాత్రమే తమ అన్న భావాన్ని అనుసరించి శత్రుమిత్రులు కలవాడవని చూస్తూ ఉన్నారు. కానీ యథార్థానికి నీవు అలాంటి వికారాలేమీ లేనివాడవు కదా స్వామి. అజస్య కర్తురీరస్య దేవతిర్న్యగ్నరాదిషు జన్మ కర్మాదికం యద్యత్తదత్యంత విడంబనం త్వామాహురక్షరం జాతం కథాశ్రవణ సిద్ధయే కేచిత్ కోసలరాజ్యస్య తపసః ఫలసిద్ధయే కౌసల్యయా ప్రార్థ్యమానం జాతమాహుః పరే జనాః దుష్టరాక్షసభూభారహరణాయార్థితో విభుః బ్రహ్మణా నరరూపేణ జాతో అయమితి కేచన శృణ్వంతి గాయంతి చ ఏ కథాస్థే రఘునందన పశ్యంతి తవ పాదాబ్జం భవార్ణవసుతారణం త్వన్మాయా గుణబద్ధాహం వ్యతిరిక్తం గుణాశ్రయం కథం త్వాం దేవ జానీయాం స్తోతుం వా విషయం విభుం నమస్యామి రఘుశ్రేష్టం బాణాసనసరాన్వితం లక్ష్మణేన సహ భ్రాత్రా సుగ్రీవాధిభిరన్వితం ఏవం స్థుతో రఘుశ్రేష్టః ప్రసన్న ప్రణతాఘరత్ ఉవాచ యోగినీం భక్తాం కిం తే మనసి కాంక్షితం సా ప్రాహ రాఘవం భక్త్యా భక్తిం తే భక్తవత్సలా యత్ర కుత్రాపి జాతాయా నిశ్చలాం దేహి మే ప్రభో త్వద్భక్తేషు సదా సంగో భూయాన్మే ప్రాకృతేషు న జిహ్వా మే రామ రామేతి భక్త్యా వదతు సర్వదా మానసం శ్యామలం రూపం సీతాలక్ష్మణ సంయుతం ధనుర్బాణధరం పీతవాససం ముకుటోజ్వలం అంగదైర్నూపురైర్ముక్త్యాహారైః కౌస్తుభకుండలైః భాంతం స్మరతు మే రామ
వరం నాణ్యం వృణే ప్రభో. స్వామి, నీవు జన్మలు లేనివాడవు, కర్తవు కానివాడవు, సాక్షాత్తు ఈశ్వరుడవు. దేవ మానవ తిర్యక్యోనుల్లో సాగింపబడే జన్మలు కర్మలు అన్నీ నీ మాయాకల్పితమైన లీలలే కదా తండ్రి. నీవు అక్షరుడవని, నీ కథాశ్రవణం ద్వారా ఫలమునివ్వడం కోసమే నీవు అవతరించావని పెద్దలు చెబుతూ ఉంటారు. కోసల రాజైన దశరథుని తపం ఫలించడం కోసం కౌసల్యతే చేత ప్రార్థించబడిన వాడివై వారికి కుమారుడుగా అవతరించావని పెద్దలు చెబుతూ ఉన్నారు. దుష్ట రాక్షసులను దునుమాడి భూభారాన్ని హరించడం కోసం బ్రహ్మదేవుడు ప్రార్థించడంతో మానవ రూపాన్ని ధరించి ఇలపై అవతరించావని మరికొందరు చెబుతూ ఉన్నారు. స్వామి రఘునందన, నీ కథలను ఎవరు వింటారో, ఎవరు గానం చేస్తారో వారు సంసార సముద్రాన్ని దాటించగలిగిన నీ పాద పద్మాలను దర్శించగలుగుతారు. స్వామి పరమాత్మ, మాయాపతివి, మాయకు అతీతుడవు అయిన నిన్ను నీ మాయ గుణాలతోటి బద్ధురాలనైన నేను ఎలా తెలుసుకోగలను తండ్రి? స్వామి దేవ, సర్వవ్యాపకుడవై మాటలకు అందరాని వాడమైన నిన్ను ఏమని ఎలా నేను స్తుతించను? రఘుశ్రేష్ఠ, ధనుర్బాణాలు ధరించి తమ్ముడైన లక్ష్మణుడితో సుగ్రీవాదులతో పరివేష్టించున్న నీకు మనసా వాచా కర్మణ నమస్కరిస్తున్నాను అంటూ ఆ తల్లి స్తుతించగా రాముడు అత్యంత ప్రసన్నుడై ఆ యోగిని అయిన స్వయంప్రభను చూసి, అమ్మా నీ మనసులో కోరిక ఏమిటి అని అడిగాడు. అప్పుడు ఆ తల్లి, స్వామి భక్తవత్సల ప్రభు, నేను ఎక్కడ ఎలా జన్మించినా సరే అచంచలమైన మీ పాదభక్తిని ప్రసాదించండి. నీ భక్తులతోటి సదా నాకు సాంగత్యం కలిగేలాగా ఆశీర్వదించు. సంసార లంపటుల జోలికి పోకుండా ఉండేలాగా కాపాడు. నా నాలుక సర్వదా రామ రామ అని పలుకుతూ ఉండేలాగా దీవించు. రామ, నీ శ్యామల రూపం సీతాలక్ష్మణయుతంగా ధనుర్బాణాలు ధరించి పీతాంబరంతో శోభిల్లుతూ కిరీట కాంతులతో అలరారుతూ అంగద నూపురాలతోటి ముత్యాల దండలతోటి కౌస్తుభ కుండలాలతోటి ప్రకాశించే నీ దివ్య రూపం సదా నా మనస్సులో నిలిచి నేనెప్పుడూ ధ్యానిస్తూ ఉండేలాగా దీవించు. స్వామి, ఇంతకంటే వేరొక్క వరం నేను కోరదగింది ఏమీ లేదు అంటూ ఆ యోగిని ఆ స్వామిని అడిగింది. అప్పుడు స్వామి, అమ్మా మహానుభావురాలివి, అలాగే అవుతుంది. నీవిక బదరీవనానికి వెళ్ళు, అక్కడ నన్ను ధ్యానించు. పాంచభౌతికమైన దేహాన్ని వదిలిపెట్టి అచిరకాలంలో పరమాత్మనైన నన్ను, నా పదాన్ని చేరుకుంటావు అని చెప్పి ఆ తల్లికి ఆనతిచ్చాడు రఘుత్తముడు. ఆయన అమృత సారమైన మధురమైన పలుకులు విని ఆ స్వయంప్రభ అప్పుడే స్వామికి నమస్కారం చేసి సెలవు తీసుకొని బదరీ తరువుల తోపులతో నిండిన తీర్థ ప్రదేశమైన బదరికాశ్రమానికి వెళ్ళింది. అక్కడే రఘుపతిని, సీతాపతిని, శ్రీరాముణ్ణి మనసారా ధ్యానిస్తూ శరీరం వదిలి ఆ తల్లి శ్రీరాముడు సెలవిచ్చిన విధంగా పరమపదాన్ని చేరుకుంది. అందుకే శ్రీరాముడిని ధ్యానించిన ప్రతి ఒక్కరూ కూడా శ్రీరాముడి సన్నిధికి చేరుకుంటారు అనడానికి, రామకార్యంలో సాయం చేసిన వాళ్ళంతా కూడా పరమపదాన్ని పొందుతారు అనడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణగా నిలిచిపోయింది. స్వయంప్రభాదేవి శ్రీరాముడిని అడిగినట్టు ఆ స్వామి నామం మనందరి నాలుకలపైన నర్తించాలి. అప్పుడే మనం కూడా ఆ శ్రీరాముని చేరుకోగలుగుతాము. అందుకే మన పెద్దలు పాటల రూపంలో అయినా పద్యాల రూపంలో అయినా ఏదో ఒకలాగా తెలుసో తెలియకో రామచింతన చేయమని చెబుతూ ఉండేవాళ్ళు. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట కామర్లై పామర్లై పొయ్యేరయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట కామర్లై పామర్లై పొయ్యేరయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవ
సేవకు రారేమయ్యా. మట్టు మీది ద్రవ్యమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి త్రుళ్ళేరయ్యా. మట్టు మీరి ద్రవ్యమార్జించి తెచ్చియు చుట్టాలకు పెట్టి త్రుళ్ళేరయ్యా. పట్టిది దేహము పట్టు వదలగమి చుట్టాలెవరైనా ముట్టరయ్యా. వట్టిది దేహము పట్టు వదలగమి చుట్టాలెవరైనా ముట్టరయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట కామల్లై పామల్లై పొయ్యేరయ్యా. వేద శాస్త్రమూల వాదులేరిగిన బ్రహ్మవేత్తలమని విర్రవీగిరయ్యా. వేద శాస్త్రమూల వాదులేరిగిన బ్రహ్మవేత్తలమని విర్రవీగిరయ్యా. వేదనచే ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీతాల్ ఏమౌనయ్యా. వేదనచే ప్రాణి వెళ్ళేటప్పుడు మీ వేదాల్ గీతాల్ ఏమౌనయ్యా. రామ రామ శ్రీరామ రామయని రాముల సేవకు రారేమయ్యా. రాముల సేవకు రాని వారలు దుష్ట కామల్లై పామల్లై పొయ్యేరయ్యా. ఇలా రాముడి సేవకు రమ్మని, ఆ సేవలో పాలు పంచుకోమని, అహంకరించద్దని చెబుతూ ఉండేవాళ్ళు. ఇంకా మాయతోటి ఆవరించిన మనస్సుతో ఉన్న మేము, స్వామి నిన్ను చూడలేము, నీ పదాలే చాలు, నీ పాదాలను పట్టుకుంటాము మేము అంటూ ఆ స్వామిని ఆర్తితో ప్రార్థించేవారు. పదములే చాలు రామా, పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమీలు, నీ పదమంటిన పాదుకలు మమ్మాదుకొని జగమీలు, నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. నీ దయ గౌతమి గంగా రామయ, నీ దాసులు మునుగంగా. నీ దయ గౌతమి గంగా రామయ, నీ దాసులు మునుగంగా. నా బ్రతుకొక నావా, దానిని నడిపే తండ్రివి నీవా. నా బ్రతుకొక నావా, దానిని నడిపే తండ్రివి నీవా. నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. అజ్ఞానంతో మాయలో పడి ఉన్న మేము కోవెలలోనికి రాలేము, నీ కోరిన కానుక తేలేను. కోవెలలోనికి రాలేను, నీ కోరిన కానుక తేలేను.
నిన్ను కానక నిమిషం అనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేను. నిన్ను కానక నిమిషం అనలేను, నువ్వు కనబడితే నిన్ను కనలేను. నీ పదములే చాలు రామా, నీ పదధూళులే 10,000, నీ పదములే చాలు. ఇలా రామనామాన్ని, రాముడి స్వభావాన్ని జీవితంలో భాగంగా చేసుకొని ఎంతోమంది తరించారు. ఇక స్వయం ప్రభాదేవి అనుగ్రహంతో వానరులంతా కూడా దక్షిణ తీరా ఉన్న సముద్రం ఒడ్డుకు చేరుకున్నారు కళ్ళు తెరిచేసరికి.